హలో అండి, ఈరోజైతే ఇన్స్టాగ్రామ్లోను అలాగే యూట్యూబ్లోను వైరల్ అవుతున్న కోడిగుడ్డు ఎల్లిపాయ కారం ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎల్లిపాయలు అలాగే ఉప్పు, కారం, కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ పోసుకొని కొద్దిగా కరివేపాకు అలాగే సన్నగా తురుముకున్న వెల్లుల్లిపాయలు ఇందులో వేసేసి వేయించుకుందాం. ఇలాగా ఎర్రగడ్డలు తొందరగా వేగిపోవాలంటే ఒక చిటికెడు ఉప్పు వేసామంటే తొందరగా మగ్గుతాయి. కాబట్టి చిటికెడు ఉప్పు వేసుకున్నాను. తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను. ఇప్పుడైతే ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి చూడండి. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయ కారం అనేది ఇందులోకి వేసేద్దాం. ఇందులోకి వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా ఈవెన్గా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి నేనైతే నాటి కోడిగుడ్లు తీసుకుంటున్నాను. ఒక 4 ఎగ్స్ తీసుకొని ఇందులోకి మనము వేయాలి. ఇలాగా మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఎగ్స్ అనేది బ్రేక్ చేసుకొని వేసుకుందాం. ఇలాగా 4 ఎగ్స్ అనేది బ్రేక్ చేసుకొని వేసుకున్న తర్వాత వెంటనే కదిలివ్వకుండా కొద్దిసేపటి తర్వాత ఇలాగా చూస్తున్నారు కదండి వీడియోలో, ఇలా మరోవైపుకు టర్న్ చేసుకుందాం. ఇలాగా రెండు వైపులా టర్న్ చేసుకొని ఉడికించుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ అనేది కుక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని చల్లుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ ఎల్లిపాయ కారం అయితే. ఈ ఎల్లిపాయ కారము రైస్లోకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. నేనైతే వీడియో చూసి ఎలా చేయాలా ఏంటి అనేసి ప్రాసెస్ అయితే చేసేసాను. చేసిన తర్వాత రైస్లోకి వేసుకొని తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.